హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏమన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు మదర్స్ డే. తెలుగులో చెప్పు. ఏం వస్తుంది? మాతృ దినోత్సవం శుభాకాంక్షలు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఏదో వచ్చేసింది. మామూలుగా అయితే రాదు, నోరు తిరగదు, అది వచ్చేసిందండి. ఈరోజైతే మదర్స్ డేకి అయితే మేమైతే చెప్తావా చెప్పే ఎక్కడికి వచ్చినావు? చెప్పే అక్క. మేమైతే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒకే ప్లేస్ కి వచ్చేది ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాము. మాకు కష్టమైనా కూడా హ్యాపీ అయినా ఏదైనా కూడా మేము వచ్చే ప్లేస్ వచ్చేసి కోడూరు వెలంగిని చర్చ్ కండి. అంటే మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఊరిని వచ్చేస్తా ఉంటాం అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది, వెలంగినికి వెళ్తుంటాం. వెలంగిని లాంగ్ అయిపోయింది, అందువల్ల కోడూరుకి అయితే వచ్చేసామండి. ఎందుకంటే మాకు ఈరోజు అంత హ్యాపీగా ఉందన్నమాట, సంతోషం. ఓకేనా, ఇప్పుడైతే మా మమ్మీని ఒకసారి చూసేద్దాం. మా మమ్మీని చూద్దాం. అందరు మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. అందుకే కదా మదర్స్ డే ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పాను, నేను చెప్తున్నా. ఇప్పుడు మా అమ్మకి మదర్స్ డే ఎలా చేస్తున్నాం ఒకసారి చూడండి. ఏదో సింపుల్ గా చేస్తున్నాం. ఓకేనా, చూసేద్దాం మా అమ్మని. ఇప్పుడు మా అమ్మని చూపిస్తాను. చూపిద్దామా? చూపించాయి. చూడండి, మా అమ్మ నీట్ గా రెడీ అయిపోయింది. మంచి శారీ కట్టుకొని, కొత్త శారీ ఇది. మా అమ్మ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ మమ్మీ. హాయ్ చెప్పి వినపడదు. మమ్మీ చెప్పింది, మైక్ లేదు మమ్మీ దగ్గర. ఇంకోటి వచ్చి మమ్మీకి ఎప్పుడు శారీ గిఫ్ట్ ఇస్తాను. శారీ ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాను, ఎప్పుడు మదర్స్ డే రోజు ఇస్తాను అనమాట. పాప ఆ రోజు ఇస్తే ఆ శారీ ఎలా కట్టుకోవాలి చెప్పండి? జాకెట్ కుట్టాలి కదా, కుట్టకుండా ఏం లేకుండా అది ఇచ్చేస్తాం, తీసుకెళ్ళి ఆడ పెట్టేసి 10 రోజుల తర్వాత అది కుట్టించుకొని వేసుకుంటుంది అనమాట. అట్లా కాకుండా ఈసారి అయితే ముందుగానే నాకైతే జాకెట్ చీర అంతా రెడీ చేసి ఇచ్చేసాము. మార్నింగే కట్టేసుకునిందండి. ఇప్పుడు ఇంకో పర్సన్ యాడ్ అవుతారు చూడండి. మా పాపకు సిగ్గేస్తుందంట. ఏందమ్మా సిగ్గేస్తుంది? ఎందుకు సిగ్గేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది వస్తున్నారు. చాలా మంది. అందుకు భయం. మా మమ్మీ చీర, మా అమ్మ చీర అలా ఉందో చూడండి. నా చీర చూడమంటున్నా. నా చీర చూడండి, మా అమ్మాయిది చీర. మీ అమ్మాయిలమ్మా సరేలే. మా పాప ఉంది కానీ నాకు అసలు మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే కూడా చెప్పలేదండి. ఎప్పుడు చెప్పాను కదా, అసలు నిద్రలో ఉన్నప్పుడు చెప్పిందంట, మనకు తెలియదు ఎప్పుడు చెప్పిందో. మా మమ్మీకి నేను చెప్పేశానండి, హ్యాపీగా శారీ ఇచ్చినప్పుడే చెప్పేశాను. ఓకేనా. మా పాప డ్రెస్ ఎలా ఉందో చూడండి. మా పాప డ్రెస్ కూడా కొత్తదే, ఎగిరిపోతుంది. నన్ను మార్నింగ్ అడిగింది, మదర్స్ డే నాకు కాదు మమ్మీ, నీకు కదా, నాకెందుకు ఇలా లంగా ఉండి వేస్తున్నావు అని చెప్పి అడిగింది. వేసుకోబా అని చెప్పాను. మామూలుగా వేసుకోదండి. మామూలుగా అక్కడ రూమ్ తీసుకుంటాము, ఐడియా ఉంటది మీకు, లాస్ట్ వీడియోలో కూడా ఉంటది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటే చెట్ల కింద అక్కడ వేడిగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాం. చల్లగా ఉంది ఇక్కడ చెట్ల కింద. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక కేక్ తీసుకున్నామండి. ఈ కేక్ తీసుకుంది నైట్, ఎందుకంటే ఆల్రెడీ మేము నైట్ వచ్చాం, నైట్ ఇక్కడే నిద్రపోయాము, నైట్ నిద్ర చేసాం. నైట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను కేక్ కావాలంటే ఒక 15 కిలోమీటర్స్, ఎందుకని నార్మల్ కేక్ తెచ్చాము. కేక్ చూడండి ఎలా ఉందో, నార్మల్ కేక్, ఊరికే ఫార్మాలిటీ కొంచెం పాలం, ఎందుకంటే దీన్ని వేసుకొని పోయే బదులు అలాంటి 2 కేకులు కొనుక్కోవచ్చు. ఇది హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ బర్త్డే అయినా ఇబ్బందులు, ఎందుకంటే మమ్మీకి హ్యాపీ బర్త్డే మనం చేయము, అసలు తెలియదు మనకు. మాకు తెలియదు మా అమ్మ పుట్టినరోజు, దానివల్ల మాకు ఇదే అమ్మ పుట్టినరోజు మదర్స్ డే రెండు ఇదే అన్నమాట. మా అమ్మ అసలు మదర్స్ డే కోసం వెయిట్ చేస్తున్నాయి, ఎందుకంటే ఏదో ఒక గిఫ్ట్లు ఇస్తుంటాం మా అమ్మకి. గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఈ రోజు ఏం గిఫ్ట్లు ఇస్తున్నాం అనేది చూడండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేయి పెట్టక మమ్మీ, చేయి పెట్టుకో, దూరంగా జరుపు కొంచెం. ఇక్కడ గాలి
హ్యాపీ మదర్స్ హ్యాపీ డే. మదర్స్ డే. దా మమ్మీ కట్ చేయి. నేను కూడా మదర్నేనండి, నేను కూడా కట్ చేస్తున్నా. పాప పట్టుకొని ఉంది, నువ్వు కట్ చేయి మమ్మీ అని. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నేను కొడితే కెమెరా కదులుతుంది. ఇదే సౌండ్ ఒకటే వస్తుంది. నువ్వు పోతల్లి. వెనక పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి పెట్టాలండి. అది వాళ్ళు చూస్తా ఉన్నారు, బొడ్డోళ్ళు. వాళ్ళే మ్యాచ్ బాక్స్ ఇచ్చింది మాకు. ఎత్తు ఇవి చూడండి. వీళ్ళంతా ఇంగ్లీష్ క్రిస్టులేనండి. మన ఇండియన్ కల్చరే కాదు. మా తమ్ముడు పోవాలంట, వీళ్ళు అమ్మా. నాకు కూడా పెట్టచ్చు కదా ఇవి. క్రీమ్ వద్దు మా, క్రీమ్ తినను నేనా. ఇది పెట్టు. సారీ అండి, క్రీమ్ నేను తిన్ను, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అది పెట్టు. హ్యాపీ మదర్స్ డే. నీ కాళ్ళు ఆడున్నాయి. ఇప్పుడు మా అమ్మకి మా అక్క ఏం గిఫ్ట్ ఇస్తుందో చూద్దాం. మంది అంత పెద్ద గిఫ్ట్ ఏం కాదు, మంది చిన్నదే. కేక్ బాగుందండి. మా అక్క షేర్ చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే పెద్ద ప్లేట్లు దొరికాయండి. నిన్న చెప్పింది మా అక్క చిన్న ప్లేట్స్ తీసుకోరా అని, మర్చిపోయాడు. కేక్ ప్లేట్స్ నేను మర్చిపోయా. ఇక్కడ చూస్తే పెద్దవి దొరికాయి, అందుకే ఫ్యామిలీకి ఒకటి లెక్క చేసేస్తున్నాం. ఒకటంటే ఒక ప్లేట్ లో ఫుల్గా. మా మమ్మీ వచ్చింది, మా అక్క షేర్ చేసేస్తుంది. అదా పాపకి తీసుకెళ్ళమా. మదర్స్ డే ఇంకెవరున్నారు ఫ్యామిలీ? అక్క ఇదైతే వీళ్ళకి ఇస్తున్నానండి. వీళ్ళంతా చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దగ్గర పెట్టి ఇచ్చారండి వీళ్ళే మనకి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అక్క గిఫ్ట్ ఇస్తుంది. ఏం గిఫ్ట్ ఇస్తుందో చూద్దామా? ఏమి ఇస్తుంటది చిట్టు? ఏమి ఇష్టమైంది? బా అవన్నీ ఉన్నాయి కదా ఇంక చూద్దాం. పాప దగ్గర మైక్ లేదు, వినపడదు. నీ దగ్గర ఉందిగా. సరే అండి, ఇప్పుడైతే గిఫ్ట్ చూసేద్దాం. వచ్చే దగ్గరికి. ఇవి రోల్ గోల్డేనండి, గోల్డ్ కాదులేండి. ఆమెకి ఇష్టమైనట్టు అనమాట. ఇవి చూడండి, వెరైటీగా ఉన్నాయి. ఏదో వెరైటీగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. బాగున్నాయా? ఇంకా ఉన్నాయా? ఇది ఒక చైన్ అండి. ఇది గోల్డ్ చైనా? గోల్డ్ కాదండి, రోల్ గోల్డేనండి. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ చైన్, లాంగ్ చైన్. ఓకే, లాంగ్ చైన్. ఇవన్నీ డైలీ యూస్ కండి. చూడు,
ఇదే కదా అప్పుడు చేసుకోవాలి. ఆమెకి గోల్డ్ ఉన్నాయండి, కానీ ఏం Gold లాభం? ఉన్నాయి. రోజు వేసుకోలేదు, అందువల్ల ఇది డైలీ యూస్ కోసం. డైలీ యూస్ కంట. ఓకే. ఇంకా ఉన్నాయా? పట్టుకోమా. ఇంకా ఉన్నాయంట. ముందు మీకు చూపిస్తాను, తర్వాత మమ్మీకి చూపిస్తాను. చూసేసింది ఆల్రెడీ. ఇది మాత్రం గోల్డ్ అండి. ఇవి గోల్డ్ అండి. డైలీ యూస్ కానండి ఇవి కూడా. ఇప్పుడు డైలీ యూస్ కి చైన్లు తీసుకోవచ్చు. ఇప్పుడున్న బంగారు రేట్ కి డైలీ అలా యూస్ కాదు కాదండి, కదా, దానివల్ల నెలకు ఒకసారి వేసుకునే చైన్లు కూడా కొనలేము. అందువల్ల కమ్మలు అయితే డైలీ యూస్ కోసం అనుకున్నాయండి. బుట్ట కమ్మలు ఉన్నాయి, అవి ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇంతలా ఉంటాయి. దానివల్ల డైలీ యూస్ కోసం ఇది తీసుకున్నాను. ఇదండి. ఫస్ట్ మీకే చూపించాను. మా అమ్మ ఆత్రం చూడాలి, చూడు చూడండి ఎట్లుందో. ఓయమ్మో. ఓకే, చూపించేద్దాం మా మమ్మీకి. ఎట్టున్నాయా? ఏందయ్యా? గోల్డే కదా. సూపర్ మా బాగుందా డిజైన్? బాగుంది. మోడల్ భలే ఉన్నాయి. వాళ్ళ భలే ఉన్నాయి. నువ్వు మా రోజు అమ్మ వేసుకునేదానికి మా అమ్మ అందరిలాగా పెద్దోళ్ళు వేసుకునేటట్టు వేసుకోదు, వేసుకోదండి. చిన్న అంత పిల్లలు design వేసుకునేటట్టు ఉండాలి. అంటే యూత్ వేసుకున్నట్టే వేసుకుంటది. డిజైన్ కోసం వెరైటీగా బాగుంది. బాగుందా? సూపర్ నచ్చిందంట. నచ్చాయంట డిజైన్. మామూలుగా సామాన్యంగా నచ్చిందా? ఆంకి మైక్ దగ్గర పెట్టా. నాకు డిజైన్ బాగుంది మమ్మీ. బాగుందన్న. అక్క గిఫ్ట్ అది. బాగున్నాయి. సూపర్ సూపర్ మాకు మేము గిఫ్ట్ ఇవ్వలేదు కదా అందుకు. ఎన్ని సూపర్. సరే, సూపర్ అంట. ఎన్ని సూపర్లో 3 సూపర్లు వచ్చాయి 3 గిఫ్ట్లకి. ఒక్కటండి ఎన్ని నా కూతురు తెచ్చింది, నా కొడుకు ఒక్కటి తెచ్చిలేదండి నాకు. కంప్లైంట్ ఇచ్చేసింది కొడుకు మీద. మనం అలాంటిదే. ఇప్పుడు లేడీస్ అంతా ఏం చేస్తారు, అవసరం అయినట్టే కొంటారు, మనం అవసరం లేనట్టే కొంటాం. అదే కొడుకు అంటే. ఇప్పుడు చూద్దాం. అదే ఓకే. ఇప్పుడు నేను మమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తున్నా, ఇయ్యాలా మమ్మీ? మదర్స్ డే కూడా చెప్పలేదని చెప్పింది మమ్మీ. కానీ పెద్ద వీడియో అయిపోతుంది ఇది. మమ్మీ నాకు ఎప్పటి నుంచో కోరిక అండి ఇది. మమ్మీకి బ్రాస్లైట్లు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాకు పిచ్చి అన్ని తగిలించుకో ఉంటాను, Done. కానీ ఎప్పుడు కొన్ను. నాకు ఇలాగే ఉండాలి సన్నగా. ఇది గోల్డ్ అండి. గోల్డ్ నాకు భలే ఇష్టం అండి ఇలా సన్నగా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. మా పాప ఇచ్చినాడు. మా పాప కాదులేండి, మా తమ్ముడు కలుస్తున్నాడు దాంట్లో. కలుస్తున్నాడు కదా మా తమ్ముడే మొత్తం. మా పాపకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మా తమ్ముడు తీసిచ్చాడు అనమాట, మా పాప దగ్గర ఇప్పించాడు. ఓకేనా. నాకైతే చాలా ఇష్టం బ్రాస్లెట్ అంటే. చూడండి ఒకసారి, చాలా తగిలించుకో ఉంటాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. మా అక్క దగ్గర 4 years 5 years నుంచి కళ ఎప్పుడు వెళ్తాము షోరూమ్ కి వెళ్తాము, ఆ రేట్ ఉంటది. రేట్ తింటాను, ఈ చిన్నతనాన్ని చూస్తాను ఫస్ట్. మామూలుగా ఏం చెప్తుంది అంటే, చిన్నది ఎందుకు అంత రేటు, అదేదో ఇంతలో చైన్ వస్తుంది, ఆ డబ్బు ఇది అంటది. అందుకని చెప్పి నాకు వద్దని చెప్పి వచ్చేస్తా. చాలా సార్లు వచ్చేసాను కూడా, ఇంకా నాకు మనసు ఒప్పి తీసుకోలేదు. మా పాప అయితే నాకు తెచ్చిచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మా అమ్మ మాత్రం చూడండి, నాకేం అర్థం కాదు, నాకు చూపించండి. బ్రాస్లైట్ మమ్మీ గోల్డే కదా. సూపర్ ఉందమ్మా. నాకు ఇష్టం కదా అలా సన్నయి. సూపర్ ఉంది. నీ చేతికి సరిపోతుందా? సరిపోద్ది. ఏయమ్మా చేతికి వేసుకుంటా. భలే ఉంది. చేతికి ఇప్పటికే పెద్ద వీడియో అయిపోతుంటే మా అమ్మ చేతులు గీతలకి వేసుకోమ్మా. అది తీసి ఇప్పుడు వేసుకోనండి, మళ్ళీ వేసుకుంటాను. చూడండి సరిగ్గా ఉంది కదా. మైక్ ఎక్కడ ఉందిలే, ఇక్కడ వినిపిస్తుంది. ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టావా మైక్? అమ్మమ్మ చేతిలో ఉంది. మైక్ చేతిలో ఉంది, మాట్లాడుకుంటా ఉంది. దీనికి తేడా చూడండి. గోల్డే కదా. గోల్డే కదా, ఎప్పటికైనా రాజు రాజే కదా. చాలా బాగుంది కదా, సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఆ ఇసుకలో వేస్తుంది అనుకుంటా మా పాప. కనిపించదండి, అంతే స్వాహా. ఇప్పుడు నేనేదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నానండి మా అమ్మకి, గుర్తుగా ఉండేదానికి. అదేంటో చూద్దాం. ఇప్పుడు మా అమ్మకి నేను గిఫ్ట్ ఇస్తున్నా.
గిఫ్ట్ అంటే అందరిలాగా మా అక్కలా గోల్డ్ ఇప్పుడున్న రేటుకి కుదరదు. ఏదో అంటే ఇలాంటి మా అమ్మకి నాకు తెలిసి ఇంతవరకు చేపిలా మేము, ఊరికే గుర్తు కోసం చేపించుకున్నా. అదేంటనేది మా అమ్మ చేతిలోనే చూద్దాం. ఓపెన్ చేయ మమ్మీ, దా. తెంపే మమ్మీ, తెగిపోద్దా. ముందా చూడండి, చూడండి తర్వాత చూపిద్దు నువ్వు. సూపర్ మమ్మీ, సూపర్. బాగుందా? సూపర్. ఈమెవరా? అక్కంట. ఈయనవరా? తమ్ముడు. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు మీకు చూపిస్తానులేండి. ఇదో మమ్మీ చూసారా, మనం కూడా చూడాలి. బాబా తొందరగా మాకు చూపించండి. చూపిస్తా. ఇదే మెయిన్ మమ్మీ, ఇక్కడ నుంచే కదా చూస్తా. ఇక్కడే కదా నువ్వు ఉండేదే. ఇదేంది? బాగుందా? ఎన్ని ఎక్కడ తెచ్చారు ఈ బొమ్మలు అయితే మీరు? అన్ని ఫోటోలే. ఇది మా బావ గిఫ్ట్. ఎన్ని ఈ చీర చూపించేసా. సరేలే, చీరల గురించి మళ్ళీ చెప్పులే. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇటు నేను చూపిస్తాను. ఇదే నాకు పువ్వు పెట్టు. నువ్వే పెట్టుకున్నావు అది. ఒక్కసారి చూడండి. పట్టుకోతాను. చూసారండి ఎంత రియాలిటీ ఉందో. నేను ఇది 1 డేలో చేపించా. ఉదయం వెళ్ళి సాయంత్రం కల్లా చేపించేటట్టు ప్లాన్ చేసా. ఎంతో రియాలిటీగా అక్కడ మనుషులు ఉన్నట్టే ఉన్నారు. అమ్మ చెప్పేది అదే, ఈ పువ్వు ఎలా పెట్టించావు, ఈ చీరలు ఏంది అని చెప్పి. ఈ ఫోటో అది చూడండి అసలు. ఇది వెరైటీ ఉంటదండి. లైట్ పెడితే మెరుస్తా ఉంటది. ఇంట్లో పెట్టుకుంటే ఇది నాగూరు, ఇవి వైజాగ్ బీచ్లు. ఆ చీర ఇష్టం అంట. మా అమ్మ ఫోటోలన్నీ ఇది వేలంగిని. ఇదండి నా గిఫ్ట్. నేను చాలా కష్టపడ్డా దీనికోసం, ఎందుకంటే ఆ డిజైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓయమ్మ తణుకులాడేసి ఆ డిజైన్ కోసం. నేను చేద్దామంటే నాకు సైజులు అంతగా ఐడియా లేదు ఎలా పెట్టాలనేది. నచ్చిందా? చూసారా, కొడుకు అలాంటి గిఫ్ట్లు ఇస్తారు, కూతురేమో మా అక్క దాంట్లో కూడా లేదంట. అడుగుతుంది, గొడవలు పెడుతుంది. చూడండి మన ఇళ్ళల్లో అయితే వదిలేసారు. చూడండి వాళ్ళిద్దరు చూసారా, అమ్మ కొడుకులు. మేమిద్దరం ఎట్టపోయాము, లేవు చూసారా ఒక దగ్గర. వాళ్ళిద్దరు మాత్రం ఎట్టున్నారు చూడు. ఎక్కడో తెలుసా, మేమైతే KFC తినడానికి వెళ్ళాము ఒక రోజు. అక్కడ తీసుకున్నారు వాళ్ళిద్దరు అమ్మ కొడుకులు. ఓకే, మా పాప కూడా మా అక్కకు ఇంకొక గిఫ్ట్ తీసుకుంది. ఆ గిఫ్ట్ ఏంటన్నది చూద్దాం. ఇప్పుడు మమ్మీ గిఫ్ట్ చూసేద్దాం. ఎవరు ఇస్తున్నారు? నేను. మమ్మీ ఓపెన్. ఇది పట్టుకొని కూర్చునేదాన్ని కబురు. మమ్మీ లేసా చెప్పుకోవాలా? నాయన ఇది ఎప్పటికి వస్తుంది? మమ్మీ అయిపోయింది. ఇప్పుడు వస్తుంది మౌన. బాగుంది కదా మమ్మీ. ఫోటోలు అన్ని ఎక్కడ ఎత్తుక్కున్నాడో, ఎక్కడ ఎత్తుక్కున్నాడు తల్లి. అన్ని వెరైటీగా ఉన్నాయి.
అదే ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నా కూడా తెలియదు ఈ ఫోటోలు ఎట్లా ఉన్నాయో. ఇంట్లో నైట్ వీళ్ళతో కూడా తీసి పెట్టేసారు కదా. ఇది బాగుంది, ఇది బాగుందా జాబితా? ఇది బాగుంది. ఇక్కడ చూపుతాను. మమ్మీ అన్ని బాగుంది మమ్మీ. సూపర్ ఫోటోలే అది. అవును. మామూలు ఇది ఆ ఇక్కడ చూడు. ఆ మమ్మీ అమ్మమ్మ అదే ఫోటోలు ఏమో బావా అమ్మమ్మ ఉన్నారు. దీనిలో అయితే మన ఇద్దరమే. మదర్స్ డే కి నీకు పాపగా మదరు, ఓకే ఓకే మదర్స్ డే. మీ మదర్ కి అట్లా ఓకే. మమ్మీ సూపర్. లెక్క ప్రకారం ఇంట్లో పెట్టాలా? భలే ఉంటాయి. ఒక్కటే పెట్టాలి ఫోటో, కానీ నేను రిక్వెస్ట్ చేసి పోతే పోయింది పక్కన గ్యాప్ లేకపోతే పర్లేదని రెండు పెట్టించా. చూడండి ఒకసారి ఎలా ఉందో. ప్రేమ అయితే భలే చేశారండి. చేస్తున్నారు. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ అడ్రస్ చెప్తాను. అసలు రియాలిటీగా ఉంది అసలు ఫోటో లాగా లేదు. అన్ని ఫోటోలు ఏ ఫోటోలు వచ్చింది ఒక్క చెప్పు. బాగుందా? బాగుందమ్మా. అన్ని ఫోటోలు ఫోటోలో ఎప్పుడు చూసుకునేది నేను అవన్నీ. ఇక్కడ బాగుంది. ఇది బాగుంది. నువ్వు ఇలా వచ్చావు మమ్మీ. ఇలా బాగుంది, ఇలా బాగుంది. అన్నిట్లో ఒక ఫోటో చాలా డిఫరెంట్ గా ఉంది. మమ్మీ ఇదేంది ఇది? ఏదో ఫోటో అసలు ఆ డ్రెస్ ఏంటో ఏదో అది బాగుందిలే. చాలా బాగుంది. బాగుంది బాగుంది. బిందెట్టుకొని ఇది ఎందుకు సెలెక్ట్ చేసామంటే మేము మా అక్కకి భలే ఇష్టం అండి ఇలాంటి, అవును. కానీ ఒక్క ఫోటో కూడా లేదు ఇలాంటి మా ఇంట్లో. లేదు. ఒక్కటి కూడా లేదు. ఎందుకో మేము ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదు, కానీ అలవాటు చేసుకోవాలి కొన్ని కొన్ని. నాకు ఇష్టం నిజంగానే ఇలాంటివన్నీ చాలా ఇష్టం. నువ్వేం మాట్లాడింది ఏం వినపడుతుందిరా? వినిపిస్తారులే కొంచెం కొంచెమే కదా, సౌండ్ పెంచుతావు బాగా. ఓకే. పాప మా అక్కకు భలే ఇష్టం ఇలాంటి. మొత్తానికి ఇప్పుడు సెట్ అయింది. ఏదో మనుషులు ఉన్నట్టే ఉన్నారు వాళ్ళు. మనుషులాగే ఉన్నారు. 3D ఎఫెక్ట్ లాగా ఉంది. అలా ఉండి నేను ఇలా ఉంటా సేమ్ అక్కడ ఉన్నట్టే. అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇదండి విషయం. మొత్తానికి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాము. చాలా పెద్దదైపోయింది ఇప్పుడే. మా మదర్స్ డే ఇక్కడికి సొగమైంది. ఇంకొక సొగం ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళిపోతున్నాం. ఇది కోడూరులో. నెల్లూరుకి వెళ్ళి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం సాయంత్రం నైట్ దాకా. ఓకే, ఈ వీడియోస్ నాకు తెలిసి రావచ్చు రాకపోవచ్చు, చూస్తూ ఉండండి. ఒకవేళ వస్తే నెక్స్ట్ వీడియోకి రావచ్చు. ఇదండి మా మదర్స్ డే స్పెషల్ అయితే. ఓకేనా? మీరు మీ మదర్స్ డే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నా దగ్గర ఉందలేండి మైకు. ఓకేనా? ఇది మదర్స్ డే స్పెషల్ అయితే మాది. మాకున్నంతలో మేము చేసుకున్నామండి ఇది. ఓకేనా? మా మమ్మీ కోసం. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. అందరికి హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. బాయ్.